పెద్ద సమస్య. ఇప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఎక్కడ చూసినా కానీ గ్యాస్ లేకపోవడం ఎక్కువగా పేలుతుంది. హోటళ్ళు బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్. మెనూలు కూడా తగ్గించారు. ఇరాన్ వచ్చి ఇడ్లీ మీద పడినట్టుగా ఇడ్లీ తినండి, దోశలు, వడలు ఇలాంటి మీలాగా మంచి భోజన ప్రియులు ఉంటే కూడా కొంచెం తగ్గించుకోండి. ఈ పద్ధతిలో హాస్టల్స్లో కానీ హోటల్స్లో కానీ చెప్తున్న పరిస్థితి. వీళ్ళ పరిస్థితి సరే, కానీ సింగిల్ గ్యాస్ సిలిండర్ పెట్టుకొని దాన్నే నమ్ముకొని ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? అలాగే ఈ కమర్షియల్ సిలిండర్లు చాలా లిబరలైజేషన్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు పూర్వంలాగా రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే అనేక మంది చిన్న చిన్న సిలిండర్ల వ్యాపారాలు పెట్టుకున్నారు. మొత్తం అన్ని జీవన రంగాలు కూడా ఒకసారి కొంచెం వేయబడుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటికే నష్టాలతో అలా అలా నడుస్తుంటే అక్కడ ఉత్పత్తి మీద కూడా ఇది ప్రభావం చూపిస్తున్న ఒక పరిస్థితి. ఒక రంగం మీద కాదు, మొత్తం ఉత్పత్తి రంగం మీద కూడా భారతదేశంలో ఉన్న కార్పొరేట్ రంగం కూడా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ కంటే కుకింగ్ గ్యాస్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నప్పుడు కమర్షియల్ గ్యాస్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఈ కారణంగా ఉపాధి ఉత్పత్తి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. అక్కడ దాదాపు 100 ట్యాంకర్లు మిగిలిపోతే దీని నుంచి ఎలా ఇంకా విచిత్రం ఏమంటే పెట్రోలు గ్యాసే కాదు, వంట నూనెలకు కూడా క్రైసిస్ వస్తుంది. ఎందుకంటే వంట నూనెలు పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ భారతదేశం ఒక 60% దాకా దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతి చేసుకునేది కూడా చాలా వరకు అటు నుంచే రావాలి. అది కూడా ఒక అక్కడ ఆపేస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి భారతదేశానికి ఇది ఒక తీవ్రమైన సమస్యలాగా తయారైంది. నిన్ననే ఇరాన్ మంత్రితో మొదటిసారిగా అర్గాచి అని ఆయనతో మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడానని కూడా చెప్తున్నారు. భారతీయులు అలా ఉండిపోయారు. విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. విమాన ఛార్జీలు పెరిగిపోవడం, విమానాలు రద్దయిపోవడం, వెళ్ళిన విమానాలు కూడా గమ్యస్థానం డెస్టినేషన్ చేరకుండా మధ్యలోనే వెనక్కు రావటం ఇది జరుగుతుంది. రవాణా రేట్లు చాలా విపరీతంగా పెరిగి, మామూలు రవాణా కూడా పెట్రోల్ ఇదంతా ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ విధంగా అన్ని జీవన రంగాల మీద ఒక తీవ్రమైన ప్రభావం. ఈ దెబ్బతో పెట్రోల్ ధర కాబట్టి స్టాక్ మార్కెట్ను కొంచెం తగ్గించి పెట్రోల్ మీద పెడితే బాగుంటుందేమో అని కొన్ని రోజులు అటు పెట్టారు. కానీ ఒక్కసారిగా మేము యుద్ధం ఆపేస్తున్నాం ట్రంప్ చెప్పేసరికి పెట్రోల్ ధరలు ధమాలని పడిపోయేసరికి అక్కడ కూడా చాలా ఒక విధమైన కుదుపు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక తీవ్రమైన ఆర్థిక రంగం మీద, పర్యాటక రంగం మీద. ఇంకొకటి చాలా చోట్ల మన దేశంలో భారతదేశానికి పర్యాటకులు బాగానే వస్తారు కదా, ఈ పర్యాటక కేంద్రాల్లో ట్రాన్స్పోర్టు, రవాణా రంగము, ఆతిథ్య రంగము వీటిలో బోల్డ్ బుకింగ్స్, బోల్డ్ షెడ్యూల్స్ వేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు అప్సెట్ అయిపోయినాయి. సో ఇలా చెప్తూ పోతే కనీసం ఒక 10-12 జీవన రంగాలు స్పేర్స్ ఆఫ్ లైఫ్ బాగా చెల్లాచెదురైపోవడమే కాకుండా ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోవటం. తర్వాత ఏమవుతుంది, నిజంగా దీని నుంచి ఎలా బయటపడతాం, ఒక చిన్న సుడిగుండంలాగా తయారైంది. మాకు 8 వారాలకు సరిపడా పెట్రోల్ ఉంది, 2 వారాలకు సరిపడా గ్యాస్ ఉంది, ఇలా చాలా చెప్పారు. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి మటుకు ఒక షాక్. ఈ షాక్ మనకే కాదు ప్రపంచానికి అంతా ఉంది. కానీ భారతదేశం దిగుమతులు ఎక్కువగా చేసుకుంటుంది కాబట్టి భారతదేశానికి షాక్ ఇంకా ఎక్కువగా ఉంది. సార్